మీ కన్నీళ్ళు, మీ వేదన, మీ దుఃఖం, మీ బాధ, మీ వేదన దేవుడు చూస్తున్నాడు. కొండల్ రావు. హాస్పిటల్కి వెళ్ళగానే ఏమవుతుంది? నార్మల్ రిపోర్ట్ అవుతుంది. కానీ దేవుడు ఈరోజు అద్భుతం చేయబోతున్నాడు. ఏం పేరు నీ పేరు? కొండలరావు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. కానీ ఈరోజు ఏమనిపిస్తుంది? ఇక్కడ దేవుడు ఉన్నాడని నేను వచ్చి చెప్పు, గట్టిగా చెప్పు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, అందరు ఇక్కడికి రండి. ఎందుకు ఏడుస్తున్నారు మీరు? మీ కన్నీళ్ళు, మీ వేదన, మీ దుఃఖం, మీ బాధ, మీ వేదన దేవుడు చూస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దేవుడు హల్లెలూయా. వేదన, దుఃఖం, రికాందల రబాందల రా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. యేసు నామములో బిడ్డలో ఉన్న ప్రతి దురాత్మక శక్తి బయటికి రావాలా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కళ్ళు మూసుకొని ప్రేయర్లో ఉండండి ప్రతి ఒక్కరు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. కొండల్ రావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 సంవత్సరాలు పడుతున్నా, 5 నెలలకు ఒకసారి సైతాను. అమ్మా 2 సంవత్సరాలు. ఏం పేరు? ఆయన పేరు? గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది ఆ తల్లి. చూస్తేనే మేము బొట్టు పెట్టుకొని ఉంది. ఏంటి ప్రభువా? ఏడుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. గుండెలు పగిలిపోయేటట్టు ఇందాకటి నుంచి వాక్యం స్టార్టింగ్ దగ్గర నుంచి, ఆరాధన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది. ప్రభువు నాతో చెప్పాడు, నువ్వు వెళ్ళు అక్కడికి, నువ్వు వెళ్ళు, ఆ బిడ్డ జీవితంలో నేను కార్యం జరిగించబోతున్నాను. హాస్పిటల్కి వెళ్ళగానే ఏమవుతుంది? నార్మల్ రిపోర్ట్ అవుతుంది. కానీ దేవుడు ఈరోజు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినపడుతుంది, మామూలుగా మాట్లాడపడుతుంది. ఏం పేరు నీ పేరు? కొండలరావు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. నీ పేరు పెట్టి దేవుడు పిలిచినప్పుడు ఏమనిపించింది? నేను దేవుడిని నమ్ముతున్నా కానీ ఎక్కడికి వెళ్ళినా తప్పట్లేదు. ఎక్కడికి వెళ్తాం అమ్మా, లైవ్లో చూస్తుంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? తల్లాడ నుంచి వచ్చారు. తల్లాడ నుంచి పండితాపురం వచ్చారు. తల్లాడ నుంచి ఇక్కడికి వచ్చాను. అయ్యా, నా జీవితంలో అద్భుతం జరిగించాయని ప్రార్థన చేస్తున్నావు. నీ కన్నీళ్ళ కంటే నా చెల్లి కన్నీళ్ళని దేవుడు చూశాడు. హల్లెలూయా. స్టార్టింగ్ నుంచి ఏడుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. కన్నీళ్ళని దేవుడు చూస్తాడు. చెల్లెమ్మకి మైక్ అటు చూడమ్మా. అమ్మ, ఏమనిపిస్తుంది ఈరోజు? మైక్ దగ్గరికి పెట్టుకో. నాకు ఇక్కడ దేవుడు ఉండని నేను వచ్చా అన్నయ్య. వచ్చావు, అటు చూడండి. నాకు అది నేను ఈ చర్చికి వెళ్ళ, నేను ఆర్సిఎం చర్చికి వెళ్తా. ఆర్సిఎం చర్చికి వెళ్తారు? తనేమో ఈ చర్చికి వెళ్తాడు. ఆర్సిఎం చర్చికి వెళ్తావు.
కానీ ఈరోజు ఏమనిపిస్తుంది? ఇక్కడ దేవుడు ఉన్నాడని నేను వచ్చి చెప్పు, గట్టిగా చెప్పు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, అందరు ఇక్కడికి రండి. హల్లెలూయా. లైవ్ లో చూసి ఇక్కడికి వచ్చాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చూసే జనాలకి ఏం చెప్తారు? జనాలని పండితపురం రమ్మంటావా వద్దంటావా? ఇక్కడికి రండి అందరూ, ఇక్కడ దేవుడు ఉన్నాడు. వదినమ్మ ఫోన్ చేసి గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఇప్పుడు చేతులు పైకి లేపు, చేతులు పైకి లేపు, చేతులు పైకి లేపు. స్తుతించాలి. మీరు కూడా చేతులు చాపండి ఆ బిడ్డ వైపు. మరి కుటుంబం కట్టబడాలి ఈరోజు. అరే కుటుంబం కట్టబడాలా, కుటుంబం కట్టబడాలా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి దురాత్మక శక్తులను యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి చాతబడి శక్తులు, ప్రతి బాణమతి శక్తులు యేసు నామములో బయటికి వెళ్ళి ఇంకెప్పుడు రాకూడదు, ఇంకెప్పుడు రాకూడదు, ఇంకెప్పుడు రాకూడదు. బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా. బిడ్డలు బ్లెస్ అండ్ తాకండి. చెల్లి కన్నీరు తుడవబడునుగా. బ్లెస్ అండ్ నీ మహిమతో నింపు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మా గొప్ప సాక్ష్యం చెప్తారు మీరు. ఈ రోజు నుంచి నీకు అది ఉండదు ఇక. ఆమేన్, ఆమేన్. ఈ రోజు నుంచి ఉండదు నీకు. ఏం పని చేస్తుంటావు? నువ్వు వెళ్ళేటప్పుడు నగ్గలు సరేనా? నాతో మాట్లాడకుండా మీరు వెళ్ళొద్దు, కూర్చోండి.